విశ్వాసం అన్నది దేవుడిచ్చేది, గుర్తుపెట్టుకోండి. నమ్మకం అన్నది నువ్వు కలిగించుకునేది, విశ్వాసం అన్నది దేవుడిచ్చేది. ఈరోజు మీకు విశ్వాసం నీలో ఉంటే నువ్వు ఇలాగే ఉంటావు అన్న మాటలు చెప్తాను. కొత్త సంవత్సరాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి విశ్వాసపు క్రియల్లోనే ఉండాలి. నువ్వు ఇలాంటి విశ్వాసపు క్రియల్లోనే ఉండాలి. అంటే ఒకసారి దేవుడి మీద మనం ఆనుకుని ఉంటే, ఆయన క్రియల మీద మనం ఆనుకుని ఉంటే మన విశ్వాసం ఇలాగే ఉంటుంది. మన విశ్వాసం ఇలానే ఉంటుంది. అది కొలస్సీల కొలస్సీలకు రాసిన పత్రిక నుంచి 2వ అధ్యాయంలో కొన్ని మాటలు తీసుకుని దేవుడి యొక్క నామాన్ని మనము చూద్దాం. దేవుడి క్రియలను మనం చూద్దాం. 2వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు ఆయన, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయనందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు పరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. అంటే మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసం నీలో ఉంటే విశ్వాసం యొక్క నడక యేసుక్రీస్తు వారితో ఉండాలి. విశ్వాసం యొక్క నడక యేసుక్రీస్తు వారితో ఉండాలి. విశ్వాసం యొక్క నడక వేరే వారితో కాదు, వేరుపారులై. అంటే నీ వేరులన్నీ ఎవరిలోకి ఉండాలి? యేసయ్యలోకి ఉండాలి. నీ వేరులు నువ్వెంత భక్తిపరురాలైనా, ఎంత ప్రార్థన పరురాలైనా, ఎంత గొప్పగా ఉన్నా సరే నీ వేరులు క్రీస్తులో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ వేరులు ఎప్పటికీ పడిపోవు, ఆ చెట్టు ఎప్పటికీ పడిపోదు. అంటే ఈ విశ్వాసం యొక్క నడక, ఆయన అంటాడు నేనే మార్గము అన్నాడు ఆయన. సత్యం పక్కన పెడదాం, నేనే మార్గము. సత్యం ఎప్పుడు వస్తుందంటే మార్గంలోకి వెళ్ళక వస్తుంది. మార్గంలోకి వెళుతూ ఉంటే జీవం నీకు వస్తుంది. అంటే వాక్యాన్ని మనం చాలా శక్తివంతంగా చూడాలి. శక్తివంతంగా ఎప్పుడు నువ్వు వాక్యాన్ని చూస్తావో అప్పుడు నువ్వు శక్తివంతంగా తయారవుతావు. శక్తివంతంగానే చూడాలి వాక్యాన్ని మనం. నువ్వు శక్తిహీనుడైనప్పుడు దానిలో నీకు శక్తి వస్తుందని చూడాలి. ఎలా అంటే నీకు జ్వరం వచ్చినప్పుడు ఖచ్చితంగా బలహీనులైపోతావు కాబట్టే ట్యాబ్లెట్ కానీ, టానిక్ కానీ, లేకపోతే ఇంజెక్షన్ కానీ ఎందుకు వేసుకుంటావు అంటే దానిలో నుంచి నీకు శక్తి వస్తుందని. యేసుక్రీస్తు వారి యొక్క మాట కానీ, ఆయన యొక్క వాక్యం కానీ మనం బలహీనులైపోయినప్పుడు మన నడకలకు శక్తినిచ్చేది. మనం బలహీనులైపోయినప్పుడు మన కుటుంబాలను శక్తివంతంగా నిలబెట్టేది. ఈ సంవత్సరం అంతా జరిగిపోయింది, ఆయన విశ్వాసంతో ఉన్నావు. రాబోయే సంవత్సరంలో నీవు విశ్వాసం అనే నడకలో ముందుకు వెళ్ళాలి. ఆయన భలే అంటాడు మాట, ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై. అంటే వేరు పారిన వారై అంటే ఏంటి? యూ హ్యావ్ టు పెనట్రేట్ ఇంటూ, ఆయనలోకి పెనట్రేట్ అయిపోవాలి మన విశ్వాసం, ఆయనలోకి వెళ్ళిపోవాలా. మనం ఎలా ఉంటాం అంటే పైపైన ఉంటాం. పైపైన చూడండి, వేడి నీళ్ళు కాచేటప్పుడు వేడి నీళ్ళు కాస్తూ ఉంటారు, కంగారు ఆగదు కొంతమందికి. పైన చెయ్యెట్టి కాగిపోయినాయి అని అవి బకెట్లు వేసుకుంటారు. ఏమైతే చల్లగా అయిపోతాయి, కింద చల్లగా ఉంటుంది. ఇది ఫిజిక్స్. యాక్చువల్గా కింద అంతా చల్లగా ఉన్న రేణువులు కింద ఉంటాయి బరువుగా, వేడి రేణువులన్నీ పైకి వస్తాయి. నువ్వు చెయ్యట్టినట్టు ఏమనుకుంటావు, కమానని గబగబా పొద్దుట్లు లేచి స్నానానికి నీళ్ళు పెట్టేసుకుంటావు. అవన్నీ తిరగబోతుల్లోకి చల్లగా ఉన్నాయిట్రా, చల్లగానే ఉంటాయి. నీ విశ్వాసం అలాగే ఉంది, నీ విశ్వాసం అలాగే ఉంది. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ప్రార్థన చేసుకుని అబ్బో గొప్ప నడక నడిచేశాను అనుకుంటున్నావు, కానీ యేసుక్రీస్తు వారిలోకి వేరుపారులై యు హ్యావ్ టు పెనట్రేట్, లోపలికి చొచ్చుకు వెళ్ళాలి. వాక్యం అనే లోతులోకి, ప్రార్థన అనే లోతులోకి, విశ్వాసం అనే లోతులోకి, నీ కుటుంబ దీవెనలు కావాలనే లోతులోకి నువ్వు వెళ్ళాలి. అప్పుడు విశ్వాసం నీలో ఖచ్చితంగా బలపడుతుంది. అందుకే విశ్వాసం యొక్క నడక యేసుక్రీస్తు వైపు ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం నడక వినోద్ గారి వైపు, కిరణయ్య గారి వైపు, లేకపోతే ఇంకొకరి వైపు ఉండకూడదు. ఎవరి వైపు ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు వినోద్ గారు వాళ్ళ అబ్బాయి ఉంటాడు,
ఆడు కూడా నా వైపు ఉండకూడదు నడక, యేసుక్రీస్తు వైపే. దేవుడు ఏర్పరిచాడు నన్ను తండ్రిగా, అంతే. ఒకవేళ నా వైపు కానీ తిరిగి నా వైపు నా నడక నడిచాడా ఖచ్చితంగా పడిపోతాడు. ఎవరైతే యేసుక్రీస్తు వారి పట్ల, ఆయన ఈ క్రియల పట్ల వేరు పారులై ఉంటారో వారే నిలబడతారు. చూడండి, ఉద్యోగం కావాలి కావాలి కావాలని చూసినప్పుడు ఉద్యోగం ఇచ్చేవాడు వైపు చూస్తాం మనం. ఉద్యోగం ఇచ్చేవాడు వైపు చూస్తే నీకు ఉద్యోగం ఎప్పటికీ ఒకవేళ వచ్చినా అది ఆశీర్వాదకరంగా ఉండదు. ఉద్యోగము నీకు ఇస్తున్న దేవుడి వైపు చూడాలా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమై ఉన్నా ఆ ఉద్యోగం స్థిరపరచబడబోతూ ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ ఉద్యోగ క్రియలు గొప్ప కార్యాల వైపు నిన్ను నడిపిస్తాయి. ఎందుకంటున్నాడు ఆయన, ఏంటి, ఆయన యందు వేరు పారిన వారై ఎలా కట్టబడాలట? ఇంటి వలె. ఇంటిలో చాలా ముఖ్యమైనవి ఉంటాయి. ఏమేంటుంటాయి? డైనింగ్ హాల్ ఉంటుంది, మామూలు మనం కూర్చోడానికి హాల్ ఉంటుంది, మాట్లాడుకోవడానికి, నిద్రపోవడానికి. అంటే మాకు అన్ని హాల్ లేవంటే పోనీ నేను చెప్తా, పడుకోటకు ప్లేస్ ఉంటుందిగా, తిండకు ప్లేస్ ఉంటుందిగా, వండుకోటకు ప్లేస్ ఉంటుందిగా, నువ్వు మాట్లాడుకోవటకు ప్లేస్ ఉంటుందిగా, ప్రార్థన అలా ఉండాలంటే దేవుడితో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇంటివారై ఏ క్షణమైనా నీ నడక యేసుక్రీస్తు వారి వైపే ఉండాలి. మళ్ళీ 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 చెప్తాను, యేసుక్రీస్తు వారి వైపు నీ నడక ఉంటే, నీ నడకలో ఆ విశ్వాసం ఉంటే నీ విజయాన్ని ఎవరు ఆపలేరు. విజయం పోస్ట్పోన్ అవ్వచ్చేమో కానీ విజయం సస్పెండ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. విక్టరీ ఈజ్ నాట్ సస్పెండెడ్, విక్టరీ ఈజ్ పోస్ట్పోన్. ఎందుకంటే నీ దీవెన కొరకు విక్టరీ పోస్ట్పోన్ అయి ఉంది. కొంతమంది చూడండి, కొన్ని సభలో, ఈ యొక్క క్రిస్మస్ సభల్లో వర్షం వల్ల పోస్ట్పోన్ అన్నారు, సస్పెండ్ అయిపోయినాయి కొన్ని. కానీ యేసుక్రీస్తు నీకు ఇచ్చే విశ్వాసం అట సస్పెండ్ అవుదట, పోస్ట్పోన్ అవుద్ది. ఆమేన్. ఏమో 2024లో నీ జీవితంలో జరగలేనిది 2025లో జరుగుద్దేమో, అందుకే విశ్వాసం నడకలో ఉండమంటున్నాను. 2024లో జరగలేదని చెప్పి ఆ మొక్కలు లాగే మాక నీళ్ళై, ఆ మొక్క చుట్టూ బలమైన ఎరువై, ఆ మొక్కకు ప్రార్థన అనే క్రియలు బాగా పెట్టో, ఆ వేరులు లోపలికి వెళ్తాయి. అప్పుడు తుఫాను వస్తుంది, మొక్క పడదు. పెద్ద అలజడులు వస్తాయి, మొక్క పడదు, నిటారుగా నిలబడి ఉంటుంది. హల్లెలూయా. ఆ నిటారుగా నిలబడి ఉండే నడక నీకు దేవుడి నామంలో కావాలి. ఈరోజు ఈ యొక్క మాటలు చెబుతూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు. ఏం నేర్చుకున్నారు మీరు ఈ సంవత్సరం అంతా? ఏం గుర్తుండదు మనకి. ఏం నేర్చుకున్నారు? ఎందుకంటే ఆదివారం చర్చికి వెళ్ళాలి, ఆదివారం చర్చ్ అయిన ఇంటికి వచ్చేయాలి. ఏం నేర్చుకున్నారా మీరు? ఏమి నేర్చుకో మనం? విశ్వాసం అనే నడక ప్రతి క్షణము నీకు నేర్పబడేలా ఉంటుంది. ప్రభువా విశ్వాసం అంటే ఏం లేదండి, ప్రభువా అని కనిపించని దేవుణ్ణి కనిపించే కార్యాలు చేయమని అడగడమే. అదే విశ్వాసం. ఆ విశ్వాసం నీలో లేకపోతే అవిశ్వాసపు క్రియలు పర్వతాల్లో ఎదిగిపోతూ ఉంటాయి, అవి కూలగొట్టబడునుగాక. మన జీవితంలో చిన్న చిన్నవి జరగకపోతే వెంటనే నీకు గుర్తొచ్చేసేది ఏంటంటే, ఇది ఇంకా జరగదేమో, ఇది ఇంక అవ్వదేమో. సస్పెండ్ చేయమాక నీ ఆలోచనలే. నా దేవుడు రాబోయే కాలంలో ఇంకా గొప్పగా చేస్తాడు. రాబోయే కాలంలో నా దేవుడు గొప్ప క్రియలు చేస్తాడు. రాబోయే కాలంలో నా క్రియలను ఆయన నడకలో నన్ను నడిపిస్తాడు. ఎస్, నువ్వు ఒంటరిగా నడిపినప్పుడు ఒకలా ఉంటే, దేవుడు నీతో నడిచినప్పుడు విజయము నీతో నడిచినట్టే ఉంటుంది. గుర్తుంచుకో. ఏది కోల్పోయావో, ఏది కావాలి అనుకున్నది నీకు దక్కలేకుండా పోయిందో, అది నీకు రాలేదు అనుకో మాకు, అది దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఎలా ఇవ్వబోతున్నాడంటే, ఈ విశ్వాసపు క్రియలు నీలో ఉంటే, ఈ విశ్వాసపు నడక నీలో ఉంటే, ఆయనలో వేరుపారై ఉంటే, స్థిరంగా నిలబడి, మళ్ళా అంటాడు దాంట్లోనైనా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే అందు విస్తరించుచు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, విస్తరించడం ఏంటండి? ఎక్స్పాండ్ అయ్యమంటున్నాడు దేవుడు. ఎక్స్పాండ్. నీలో చెప్పుకున్నావు కదా, ఎదుటోళ్ళతో చెప్పు, నా దేవుడు నాకు మంచి చేయబోతున్నాడు. నీ భర్తతో చెప్పు, నా దేవుడు నాకు మంచి చేయబోతున్నాడు. నీ భార్యతో చెప్పు, నా దేవుడు నాకు మంచి చేయబోతున్నాడు. నీ తల్లిదండ్రులతో చెప్పు, దేవుడు నాకు మంచి చేయబోతున్నాడు.
ఎప్పుడు చేయబోతాడంటే నా వేర్లు ఆయనలోకి వెళ్ళినప్పుడు. ఆయన వేర్లు నీలోకి రావాలనుకోక రావు, నీ వేర్లే ఆయనలో. ఏ చెట్టు వేరైనా భూమిలోకి వెళ్ళాల్సిందే, భూమి చెట్టులోకి రాదా. భూమి చెట్టులోకి ఎప్పుడు వస్తుంది అంటే భూకంపాలు వచ్చినప్పుడు వస్తుంది. ఆ భూకంపాలకి ఇంకా టైం ఉంది. రెండవ రాకడ వచ్చినప్పుడు మనమందరం పైకి ఎత్తబడినప్పుడు, సో మనము మన వేరులు ఆయనలో ఉంటే మనము మధ్యాకాశానికి ఎత్తబడతాం. మన వేరులు ఆయనలో ఉండాలా, మన వేరులు ఆయనలో కట్టబడి ఉండాలా, మన వేరులు ఆయన క్రియల వైపు ఖచ్చితంగా ఉండాల్సిందే. దీంట్లో వయసుతో తారతమ్యాలు ఏమి లేవు. విశ్వాసం చదువుకునే పిల్లలు ఉంటారు, వారికి ఎడ్యుకేషనల్ సిస్టమ్స్లో కొన్ని ఆలోచనలు ఉంటాయి, వారి ముందుకు వెళ్ళలేకపోవచ్చు. ఇప్పుడు వరకు టీచర్లు నడకను బట్టో, లేకపోతే ఫ్రెండ్స్ నడకను బట్టో, లేకపోతే యూట్యూబ్లోనో ఇంకో చోట ఎవరినో బట్టో వాళ్ళు నడుచుకుంటున్నారు. అలా కాదు. యువర్ ఫౌండేషన్ విల్ బి విత్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. నీ యొక్క పునాదులు యేసు క్రీస్తు వారి యొక్క ఆలోచనతో ఉండాలి. నీ పునాదులు యేసు క్రీస్తు ఇచ్చిన గొప్ప క్రియలతో నింపబడి ఉండాలి. అప్పుడు నువ్వు ఇచ్చే విజయము చాలా గొప్పగా ఉంటుంది. ఐఫిల్ టవర్ అని ఉంటుంది. ఐఫిల్ టవర్ ప్రపంచంలో గొప్పగా ఉండే టవర్, అది చాలా పెద్దదే. దాని ఐఫిల్ టవర్ ఫౌండేషన్స్ ఎంత అంటే, ఐఫిల్ టవర్ ఎంత హైట్ ఉందో అంత ఫౌండేషన్స్ ప్యారలల్గా అంటే భూమి పైన వేశారట. ఎలాగా? భూమికి సమాంతరంగా. అంతే ఫౌండేషను భూమికి లోతుగా వేసారట. మనకి ఏం కనపడుతుంది? పైన ఉన్నది కనపడుతుంది, అడ్డంగేసింది కనపట్లా, లోతుగేసింది కనపట్లా. నీకు కూడా విజయం పైది కనపడాలనుకుంటున్నావు, కనపడుతుంది. గట్టిగా గాలేస్తే ఐఫిల్ టవర్ కాస్త ఉఫిల్ టవర్ అవుద్ది. విజయం నీది. నీ విజయం ఎలా ఉండాలంటే క్రీస్తులో దింపబడి ఉండాలి, క్రీస్తులో నాటబడి ఉండాలి, క్రీస్తులో ఆ క్రీస్తు ఇచ్చిన క్రియల ప్రకారము నువ్వు బయటికి కనిపించాలి. ఈ యొక్క ఉదయకాల సమయం ఈ చివరి ఆదివారం నీకు చెబుతున్నాను, నీ నడక విశ్వాసం యొక్క నడకగా యేసుక్రీస్తులో ఉండాలి. ఎలా ఉండాలా? విశ్వాసము నడక చాలా గొప్పగా ఉంటుందండి. ఆ నడక చాలా గొప్పగా ఉంటుంది. పేతురు నడిచాడు అదే నడక. పేతురు నడిచాడు. బాబు పేతురు సముద్రం మీద నడలేదు, ఆయన విశ్వాసం మీద నడిచాడు. హల్లెలూయా. నేను అంటాను, సముద్రం మీద నడవలేదు ఆయన. పేతురు వలతో చేపలు పట్ల, విశ్వాసంతో చేపలు పట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు అనే విశ్వాసము వల వేసాడు అక్కడ. ఆయన వల ఇస్తే ఏదైనా సమృద్ధే. హల్లెలూయా. ముందేమో వలలు కడుక్కున్నాడు, తర్వాత వల ఆయన మాటతో వేసాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే వల ఏమైపోయింది? విశ్వాసపు వల అయిపోయింది. ఈరోజు మన జీవితం అన్నిసార్లు ఎగ్జామ్ రాసావు, ఈసారి విశ్వాసపు క్రియలు కలిగిన ఎగ్జామ్ రాయి. యేసుక్రీస్తు నామములో అది నిలపబడునుగాక, అది స్థిరపరచబడునుగాక, అది గొప్పగా నీ జీవితంలో ఉంచబడునుగాక. విశ్వాసపు క్రియలతో నువ్వేం చేసినా విజయం అనే పండునే కోయబోతావు. ఆ నడక నీకు ఖచ్చితంగా ఉండాలి. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తుని జస్ట్ వచ్చి ప్రార్థన చేసుకుంటే అన్నీ అయిపోతాయి. జస్ట్ వచ్చి ప్రార్థన చేసుకుంటే ఏమవదా? విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే అవుతాయి. మొన్న ఒక ఆవిడ అంటుంది, నేను రాత్రే లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఉపవాస ప్రార్థనలో, అమ్మా నా భర్త ఫుల్ తాగిపోతుందంటే నువ్వు వెళ్ళి యేసుక్రీస్తు కోసం చెప్పు, మాట ఒకటే చెప్పు. ఏమనంటే, యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు, నా బిడ్డల కొరకు, అందరి కోసం రక్తాన్ని ఇస్తే నువ్వు నా రక్తాన్ని, నా పిల్లల రక్తాన్ని, నీ తల్లిదండ్రుల రక్తాన్ని కూడా తాగేస్తున్నావు అను అంతే. రాత్ర ఓ 4 నెలల తర్వాత వెళ్ళినట్టున్నావు. రాత్ర భర్తతో పాటు చర్చకొచ్చింది ఆవిడ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడి మాట పెద్ద పెద్ద ప్రసంగాలు అవసరంలా, చిన్నది, చాలా చిన్నది. అమ్మా నీ విశ్వాసమే స్వస్థపరచును. లాజరు పైకి రా. లాజరు బయటికి రా. ఒకే మాట. రెండోసారి చెప్పాడు, లాజరు రారా బాబు, రారా, లేట్ అవుతుంది అన్నాడా? లాజరు, ఒరి బాబు నేను వెయిట్ చేస్తున్నాను రా బాబు, టైం అయిపోతుంది అన్నాడా? ఏం? లాజరు బయటికి రా. సేనా దెయ్యాల సమూహములతో ఆయన అన్న మాట ఒకే మాట, పారిపోము, వదిలి పారిపోము.
యేసుక్రీస్తు వారి మాటలు మనం చూస్తే చాలా సింపుల్గా ఉంటాయి. జక్కయ్య అంటాడు, జక్కయ్య దిగొచ్చేయి. ఎక్కడి నుంచి దిగిరామంటే చెట్టు నుంచి కాదు, కర్ర నుంచి దిగిరా, ఆహారం నుంచి దిగిరా. నీ యొక్క నువ్వు పెట్టరేగిపోతున్న ఏదైతే ఇబ్బందికరమైన స్థితి ఉందో దాని నుంచి దిగొచ్చేయి. అంటే నేను నీ ఇంటికి వస్తున్నానుగా, నేను నీ ఇంటికి వచ్చి నీతో పాటు కూర్చుంటానుగా. చక్కయ్య యేసయ్య చెప్పాడని విశ్వాసంతో దిగొచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గుర్తుపెట్టుకో, విశ్వాసపు నడక చాలా గొప్పగా ఉంటుంది. విశ్వాసపు నడక నీ జీవితాన్ని గొప్పగా మారుస్తుంది. 2025 సంవత్సరం ఈ సంఘానికి విశ్వాసపు సంవత్సరంగా ఉండునుగాక. ఇది మీకు వాగ్దానం. ఇది తెలుసా? విశ్వాసపు సంవత్సరముగా వచ్చే సంవత్సరం నీ జీవితంలో ఉండబోతుంది. విశ్వాసపు సంవత్సరం అంటే నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నువ్వు చూడవు, కానీ కట్టబడి ఉంటుంది. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు వస్తాయని నువ్వు అనుకో, కానీ దేవుడు నీ విశ్వాసమును బట్టి నీ కుటుంబ కార్యాలు నిర్వర్తించబడతాయి. హల్లెలూయా. ఇక్కడ 2 కొరింథీ 5:7 అంటాడు ఆయన. 2 కొరింథీలకు రాసిన పత్రిక 5:7 పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు నిన్ను ఎందుకు చదవమంటారంటే ఆయన, నువ్వు బైబిల్కు అనుగుణంగా కాన్సన్ట్రేట్గా ఉన్నావో లేదో అని. అది నేను అనలేను. మరి చూడు 5:7 చదువు, మళ్ళీ చదువు తల్లి. కనుక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. విశ్వాసంలో నువ్వు తెలుసుకోవాల్సింది గొప్ప మాట ఏంటంటే, నీతో ఎవరో నడిస్తే ధైర్యంగా ఉంటారు అనుకోకూడదు. నీతో ఎవరో వస్తే నాకు ధైర్యం వస్తుందని అనుకోకూడదు. ఈ దేహంలో ఉన్నంతకాలం మనం ఎవరికి దూరంగా ఉన్నాం అది. కానీ ఆయన మనతోటే ఉన్నాడని ధైర్యంగా ఉండమంటుంది వాక్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎవరితో ఉన్నామని ధైర్యంగా ఉండాలి. ప్రభువుకు దూరంగా ఉన్నాం, కానీ మనతో ప్రభు ఉన్నాడని ధైర్యంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రభువుకు, ఇక్కడ 2 ఉంటాయి. నువ్వు ప్రభువుకు దూరంగా ఉన్నావు, కానీ నీతో ఎవడున్నారో ధైర్యము ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా విశ్వాసపు నడకలో నీకు దగ్గరగా, నీకు ధైర్యంగా ఉండేది యేసుక్రీస్తు మాత్రమే. ఈ లోకంలో ఇంకెవరు నీకు ధైర్యం ఇవ్వలేరు, స్థైర్యం ఇవ్వలేరు. అవసరమైతే 2-3 మంచి మాటలు చెప్పి కాసేపు నిన్ను ఆనందపరుస్తారేమో, కానీ ధైర్యం అనేది నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నువ్వు తెలివిగా ఉన్న సమయంలో నీ హృదయాన్ని గుండె నిబ్బరంగా చేసేది ధైర్యం మాత్రమే. ఆ ధైర్యము నజరేయుడైన క్రీస్తు ఇచ్చేదే, ఇంకెవరు. అందుకే విశ్వాసము నడక. అందుకే అబ్రహాము అంటాడు ఆయన 12 అక్కడ ఆ టైంలో తీయొద్దు. నువ్వు అబ్రహాము నువ్వు లే, నేను చెప్పిన చోటుకి వెళ్ళు, నేను అన్నీ చెప్తున్నాను, అవన్నీ వినో, అన్నీ వదిలిపెట్టి అన్నాడు ఆయన. సో అబ్రహాము ఆయన నడకలో గుర్తుపెట్టుకున్నది ఏంటంటే, నన్ను లేవమన్నాడు ఆయన. నన్ను నా తల్లిని వదిలేయమన్నాడు, తండ్రి వదిలేయమన్నాడు, ఊరిని వదిలేయమన్నాడు, ఇల్లును వదిలేయమన్నాడు, అన్నీ వదిలేయమన్నాడు. అన్నీ వదిలేస్తా, నన్ను నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. నేను చూపించే దేశానికి వెళ్తా. వెళ్ళేటప్పుడు అబ్రహాంకి ఒక ఆలోచన. నేను వెళ్ళమన్నాను అనుకో, నేను అప్పుడు అమ్మ నువ్వు లెగు అమలాపురం వెళ్ళాను అనుకో. ఎందుకు అంటున్నాను, నేను అమలాపురం ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళమన్నాను. అలా కాదమ్మా, నువ్వు వెళ్ళు. వెళ్ళను, చికెన్ వండుకోవాలి, వెళ్ళాం, అందరికీ వంట చేయాలా అంటే నీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇక్కడ సమకూర్చుకున్నవేవో నాకు ఉండాలి, ఇక్కడ సమకూర్చుకున్నదేమో నాకు కావాలి. కానీ ఆయన భలే ఉంటుంది అన్నమాట. ఆదికాండం 12 చాలా గొప్పగా ఉంటుంది అన్నమాట. ఏమంటాడంటే, నేను చూపించే దేశమునకు వెళ్ళుమో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు అంటాడు. 12 మొదటి వచనంలోనే 2వ వచనంలో అంటాడు ఆయన, నిన్ను గొప్ప జనముగా చేసి. అసలు జనాన్ని వదిలిపెట్టి జనంగా చేయటం ఏంటి? మీరు ఆలోచించారు ఈ లాజిక్ ఎప్పుడన్నా? జనాన్ని వదిలిపెట్టి జనంగా చేయటం ఏంటి? మామూలుగా నువ్వు ఉన్నావు అక్కడ, అబ్రహాం కాదు, నువ్వు ఉంటే అమ్మను వదిలేయమన్నాడు, నాన్న వదిలేయమన్నాడు, చెల్లుని వదిలేయమన్నాడు, అక్కను వదిలేయమన్నాడు, నాకు ఒక పిల్లని వదిలేయమన్నాడు. ఎలాగా ఇవన్నీ వదిలేయమని నేను అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడు? నన్ను గొప్ప జనంగా చేస్తున్నాడు. అది విశ్వాసపు నడక. కానీ దేవుడు నీతో ఉంటే
నువ్వు తినే తిండి ఎవడో తిండ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీకున్న పేరు ఎవరికి ఉండదో, నీకున్న క్రియలు ఎవరికి ఉండవు, నీకున్న ఆలోచనలు ఎవరికి ఉండవు. నీ నామాన్ని గొప్ప చేయడం అంటే నీ కుటుంబం శక్తివంతంగా నిలబడుతుంది. హల్లెలూయా. ఈ నడక నీకు కావాలా? ఈ నడక, ఈ విశ్వాసం. దేవుడి క్రియలతో ఉంటే ఆ విజయమే నీ జీవితానికి తోడుగా ఉండబోతుంది. దేవుడి క్రియలతో ఉంటే ఆ విశ్వాసము దేవుడు నిన్ను నడిపించే విధంగా ఉంటుంది. అందుకే అంటాడు ఆయన మత్తయి సువార్త 12:33 అంటాడు ఆయన, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డది అని ఎంచుడి, చెట్టు దాని పండు వలన తెలియబడును. అంటే నీ చెట్టు పండు అంటే ఏంటి? చెట్టు అంటే ఆయనలో ఉండేది, పండు అంటే నీ విజయము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో ఉంటే నీ విశ్వాసము, నీ విజయము కూడా గొప్పగా ఉండబోతూ ఉంది. చెట్టు మంచిదైతే పండు మంచిదైద్దట. చూడండి, నేను క్రైస్తవురాలని, నేను రక్షణ తీసుకున్నాను, నేను బాప్తిజం తీసుకున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, కొత్త సినిమా రిలీజ్ అయితే కూడా వెళ్తాను అంతే. ఇదే బొబ్బా చెట్టుకి మామిడి పండు కట్టేసి, మామిడి పండు కూడా అది మామూలు మామిడి పండు కాదు, ప్లాస్టిక్ మామిడి పండు. ఎందుకు పనిచేయదు? అంటే చాలా దారుణంగా ఉంటుంది మన విశ్వాసం. ఎలాగంటే ఉంటే వేడిగా ఉండు, చల్లగా ఉండు. వేడిగా ఉండు, సంఘంలో ఉన్న వేడిగా ఉండు, దేవుడితో ఉన్న వేడిగా ఉండు, క్రియలతో ఉన్న వేడిగా ఉండు, విశ్వాసంతో ఉన్న వేడిగానే ఉండు. లేదో నేను సాతానుతో ఉంటాను, చల్లగా ఉండు. వేడిగా చల్లగా ఉండే మనస్సు నీలో ఉండకూడదు. యేసు నామములో వేడి మనస్సు నీకు దయచేయునుగాక, వేడి హృదయం నీకు దయచేయునుగాక, వేడి వాడి కలిగిన విశ్వాసము దేవుడు నీకు శక్తివంతంగా ఇచ్చునుగాక. ఇంకో మాట అంటాడు ఈయన రోమీలకు రాసిన పత్రికలో, రోమీలకు రాసిన పత్రిక 10:17 ఒక మాట అంటాడు ఆయన. 10:17 కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చూడండి ఎంత గొప్ప మాట. ఉపదేశం ఎందుకు వస్తుందంటే నీకు అయ్యగారు చెప్తూ సియోను అక్కడ అన్నారు ఆయన, నాకు దేవుడు అన్నాడు, నువ్వు మాట్లాడేది కరెక్ట్ ఇల్లు అన్నాడు. దేనివల్ల వస్తుందంటే విశ్వాసం వినాలి, వాక్యం వినాలి, దేవుడి మాట వినాలి, దేవుడి క్రియల్లో ఉండాలి. వినడం వల్ల విశ్వాసం వస్తుందట. ఆ మాట క్రీస్తుదైతే ఇంకా గొప్పగా ఉంటుందట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పి అన్ని క్రీస్తు మాటలే. అందుకే విశ్వాసపు యొక్క నడక క్రీస్తు అనుగుణంగా ఉండాలి. హల్లెలూయా. ఆ విశ్వాసపు నడకలో నిన్ను గొప్ప జనం చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ నామాన్ని గొప్ప చేస్తాడు, నీ జనాంగాన్ని పెంచుతాడు. హల్లెలూయా. ఈ సంఘం కూడా అదే విశ్వాసపు నడకలో నడిచే కృప దేవుడు ఇచ్చునుగాక. అదే విశ్వాసపు నడక. హల్లెలూయా. అదే విశ్వాసపు నడక. ఒకటి గుర్తుపెట్టుకోండి, కొద్ది మంది ఉన్నారండి, తక్కువ మంది ఉన్నారండి అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? పిలిచిన వారు చాలామంది, అనేకులు, కానీ ఏర్పరిచిన వారు కొందరే. ఆయనకి ఏర్పరిచిన వాళ్ళు ఆయనతో ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. లోతును పిలుచుకున్నాడు అబ్రహాము, ఉన్నాడా? ఎక్కడికి వెళ్ళిపోయాడు. పోనీ వచ్చినప్పుడు వాళ్ళ భార్య వచ్చింది, వచ్చినప్పుడు వాళ్ళు అందరూ వచ్చారు, చివరికి మిగిలింది ఎవడో? అతను ఒక్కడే మిగిలాడు. కానీ అబ్రహాము వచ్చేటప్పుడు భార్య అందరూ వచ్చారు. హెచ్చరికలు చాలా ఎక్కువ ఉంటాయి. డాక్టర్ గారు నేను బాగా నమ్ముతానండి, ఆపరేషన్ చేశారండి, నాకు చికెన్ తినొద్దనండి. తింటే ఏమైద్ది అంతే. నువ్వు తప్ప అందరూ తింటారు వేరే ఫంక్షన్కి చికెన్, నువ్వు తినవా ఫంక్షన్కి చికెన్? ఎవరు తింటారో? మిగిలిన వాళ్ళు అందరూ చికెన్ తింటారు. నువ్వు పైనుంచి ఒరే ఎన్ని కోళ్ళు కోసేసారు రా బాబు, చాలా కోళ్ళు. అయ్యి బాబు లెగ్ పీస్ చాలా ఇష్టం తినాలన్నది. వచ్చి నువ్వు అక్కడికి వచ్చి పట్టుకుందాం అన్నదా? లెగ్ పీస్ లెగదుగా అంటే చెప్తున్నాను నేను. హెచ్చరికలో, విశ్వాసపు క్రియల్లో విశ్వాసం యొక్క హెచ్చరిక చాలా గొప్పది. హల్లెలూయా. ఆ హెచ్చరికలు ఈ విశ్వాసపు సంవత్సరంగా నీకుంటే, ఆ నడకలో నువ్వు నడిస్తే ఈ హెచ్చరికలు కూడా నీకే అంటాడు ఆయన. 8వ వచనం చదవండి. కొలొస్సీయులకు రాసిన పత్రికలో 8వ వచనం అంటాడు ఆయన, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును
చెరపట్టుకుని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా. అంటే నువ్వు పాడైపోతావని చెప్పట్లేదు దేవుడు. ఏమంటున్నాడో జాగ్రత్తగా ఉండు అంటే హెచ్చరిక నీకు. కేర్ఫుల్. రే గర్వంతో విరవెక్క. నువ్వు చదివిన ఎగ్జామ్ నీకు వచ్చినా, అక్కడ నువ్వు సరిగ్గా వెళ్ళినా, నువ్వు సరిగా లేకపోతే దేవుళ్ళో టైంకి పెన్ రాయదు నీకు. చాలా జ్ఞానం ఉంటుంది నీకు, అన్నీ వచ్చి నీకో టైంకి ఏం రాయదు. టీచర్ని అడిగితే ఆడి దగ్గర బ్లాక్ పెన్ ఉంటుంది, అది నీకు పని అవుదో. అంటే జాగ్రత్తగా ఉండడం అంటే అన్ని వనరులు నీకు ఉంటాయి, దేవుడు కూడా నీతో ఉంటాడు, ఆయన నడక కూడా నీతో ఉంటుంది. ఎప్పుడైనా దేవుడి మాటలు కాకుండా వేరే మాటలు వింటే ఆ దారిలో నువ్వు వెళ్ళలేవు, ఆగిపోతావు. అలా ఆగిపోయిన జీవితాలుగా మేము ఉంటాయి ఈరోజు. అలా ఆగిపోయిన పరిస్థితులు మీకు ఉంటాయి ఈరోజు. ఈ యొక్క వాక్యము ద్వారా నీకు దేవుడు చెబుతూ ఉన్నమాట, విశ్వాసపు హెచ్చరికలు తీసుకునేవాడిగా నువ్వు ఉండు, జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా చెప్పాడు మనోడు, జాగ్రత్తలు పాటించలే బాబు. ఎక్కడికి వెళ్తే అక్కడ నన్ను అడుగు, నేను ఇస్తానంట. అబ్రహాం విన్నాడా? వినలా. కరువు వచ్చిందట, అక్కడి నుంచి వేరే ఊరికి పారిపోయాడు. అక్కడ పారిపోవటమే కాకుండా వాళ్ళ భార్య కోసం ఏం చేశాడు? అబద్ధం చెప్పాడు. నువ్వు చాలా అందంగా ఉంటావు బంగారు తల్లి, నిన్ను ఎవడైనా పట్టుకెళ్ళిపోతాడు, నువ్వు నా చెల్లెని చెప్పు అన్నాడా? మన పనులన్నీ ఎలా ఉంటాయి? ఇలాగే పెళ్ళి కుదిరిందండి, ఓకే, దేవుడి మహాకృప, పెళ్ళి కుదిరింది, పెళ్ళి బాగానే ఉంది, పందిర్రాట ఎప్పుడు పోతారు? ఇంకా వాళ్ళిగో ఈ మనిషి పారంపర్య మూలపాఠములు అన్నాడు. మూలపాఠాలు అంటే ఏంటంటే ఎప్పటి నుంచో చేస్తున్నాం అండి. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? ఎప్పటి నుంచో చేతను కొట్టివేయబడ్డాకు వచ్చాడు. హల్లెలూయా. ఎప్పటి నుంచో తీసివేయబడడానికి నీకు ఆలోచనకర్త వచ్చాడు. ఎప్పటి నుంచో నీకు లేని అద్భుతాలు చూపించడానికి అద్భుతకరుడు వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎప్పటి నుంచో సమాధానం లేని నీ కుటుంబానికి సమాధానం ఇవ్వడానికి సమాధానకర్త వచ్చాడు. హల్లెలూయా. ఎప్పటి నుంచో నీ కుటుంబానికి శాంతి సందేశాలు లేకపోవడం వల్ల ఆయన నీకు శాంతి సంధానకర్తగా వచ్చాడు. హల్లెలూయా. అది ఎప్పటి నుంచో ఆయన అదే అంటున్నాడు, మూలపాఠాలట, ఈ లోక సంబంధమైన మూలపాఠాలు. అరే మంగళవారం చెప్పరు, అందరూ పాటించేవాళ్ళు కదా, ఎవడో చెప్పడం. అరే కొత్త బండి కొన్నాను నాన్న, రేపు తీసుకున్నాను, చూసుకో మరి రేపు మంగళవారం, మంగళవారం ఊపిరి పీల్చుకోవడం అని, మంగళవారం ముక్కు మూసేసుకో, మంగళవారం ముక్కు మూసేసుకో, మంగళవారం బాత్రూమ్ వెళ్ళకో, మంగళవారం ఏం చేయగల, మంగళవారం మళ్ళా మంగళవారానికి అందరూ అన్నీ చేస్తారు. పారంపర్య ఆచారాలు నీకో ఎందుకు? ఇదే దేవుడు నీకు చెబుతూ ఉన్నాడు హెచ్చరికగా. విశ్వాసమే హెచ్చరిక ఏంటంటే ఈజ్ అ డేంజర్ వర్డ్స్ టు యూ. మూల పాఠములు, మూల కార్యములు, మూల ఆచారాలు ఏమన్నాడైనా అనుసరించొద్దు. వద్దు. నువ్వు వెళ్ళే దారి ఆయన ఏర్పరిచింది, నువ్వు నడిచే నడక ఆయన ఇచ్చింది, నీకుండే ధైర్యము ఆయన ఇచ్చింది, నీకుండే కృప ఆయన ఇచ్చింది. ఆయన ఇచ్చిన దారిలో వెళ్తూ, ఆయన ఇచ్చిన ఆలోచనలు నువ్వు ఉంటూ, ఆయన కార్యాలు నువ్వు పట్టుకుంటూ సాతాన్ని జేబులో పెట్టుకుంటావా? సాతాన్ని జేబులో పెట్టుకుంటావా? ఒక్కచోట పని చేస్తూ ఒకచోట జీతం తీసుకుంటావా? ఒక్కచోట పని చేసుకుంటూ ఒక ఇంట్లో ఉంటూ వేరే ఇంటికి బియ్యం పట్టుకెళ్తావా? అదే అంటున్నాడు ఈయన, అదే అంటున్నాడు. ఆ మూల పాఠములు పారంపర్యాచారం అట. పారంపర్యం అంటే ఏంటి? కొన్ని మాటలు మనకు అర్థం కావు. పారంపర్యం అంటే మా తాత చేసాడండి, మా ముత్తాత చేసాడండి, మా అమ్మ చేసిందండి, మా పెద్దనాన్న వాళ్ళు చేశారండి, మేము కూడా చేయాలండి. మేము చేయకపోతే అమ్మో కీడు వచ్చేస్తుందండి. ఎవడికైనా పెట్టాడు మరి కీడేటి? దేవుడు అవన్నీ తీసేయడానికి వచ్చాడో. మూల పాఠాలు కూడా అంతే. ఇబ్బందికరమైన క్రియ, దేవుడికి వ్యతిరేకమైన క్రియ యేసు క్రీస్తు దివ్య నామములో తొలగించబడునుగాక. అసలు సమస్య లేదో. పిల్లోడు పుడతారు, పుట్టిన వెంటనే పిల్లోడితో పాటు పిల్లోడు పుట్టిన వెంటనే అప్పటి వరకు ఏముండవు మీ ఇంట్లో. ఇప్పుడు కాటికి డబ్బు వచ్చేది మీ ఇంటికి.
ఎందుకంటే ఇక్కడ ఎట్టేలా ఎక్కడ మచ్చ మొత్తం జీవితాంతం ఉండిపోలేడు అలాగా చెరక్కూడదు. అది అప్పుడు నువ్వేం పాడతావు? అనవసరంగా పెట్టాను, దేవుడు పెట్టద్దు అన్నాడుగా. ఎందుకు ఎందుకు రే ఎదురు చూసుకుని వెళ్ళు. ఏంటట ఏ అంట ఇక్కడ ఎదురీడు వస్తాడు, ఇంకో ముందుకెళ్తే లారీ వస్తే ఏం చేస్తావు? ఇంకొద్ది ముందుకెళ్తే ఆటో వచ్చి ఎదురుగా వచ్చి హాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఏం చేస్తావు? ఏం చేస్తావు? అప్పుడు మిగిలిన అందరూ బాయ్ అంటారు. పారంపర్య ఆచారాలు, ఈ మూలపాఠములు, మూలక్రియలు వదిలిపెట్టమని చెబుతూ ఉన్నాడు. విశ్వాసమే కచ్చరికిదే, వదిలిపెట్టు. నీ వేరులు నాలో ఉంటే, ఆ వేరులు బలంగా ఉండాలంటే నీకున్న ఆలోచనలు, లోకానుసారమైన ఆలోచనలు వదిలిపెట్టే. నా సహోదరి సహోదరుడా, వదిలిపెట్టే. బైబిల్లో పెన్ను పెట్టి రాసుకుంటే పాస్ అయిపోతారంటే చాలామంది పాస్టర్లు ఐఏఎస్లు అయిపోతారు. అందరం బైబిల్లో పెన్ను పెట్టి రాసుకుంటాం. మరి తెలుసా? మేము అందరం ఐఏఎస్. ఇప్పుడు కిరణ్ గారు ఐఏఎస్, వినోద్ గారు ఐఏఎస్, మేము అందరం చీఫ్ సెక్రటరీలు అయిపోదాం. నిజమేనే. ఒక కారణకలా జయ్యు 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 4 కార్లు ఆగాయి. ఎప్పుడు నమ్మకండి. బైబిల్లో చూడండి, బైబిల్ జనరల్గా చూస్తే పుస్తకమే. ఇది నీ జీవితాన్ని ఇస్తుందని చూస్తే దీనికంటే గొప్ప అద్భుతమైన క్రియది లేదు నీ జీవితంలో. గుర్తెట్టుకో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ని జనరల్గా చూస్తున్నారు మీరు, బైబిల్ని పుస్తకాలా చూస్తున్నారు మీరు, బైబిల్ని ఒక కరపత్రికలా చూస్తున్నారు మీరు. హెచ్చరిస్తున్నా నేను, బైబిల్ని దేవుడి మాటగా చూడు, బైబిల్ని దేవుడి వాక్యంగా చూడు, బైబిల్ని నీ జీవితంగా చూడు, బైబిల్ నీకు మార్గము చూపించే శక్తివంతమైన కాంతిగా చూడు. వెలుగు నీ జీవితంలో ఉండబోద్ది. ఆమేన్. ఆ వెలుగుకరమైన క్రియలు దేవుడిని ఖచ్చితంగా ఇచ్చునుగాక. ఇక్కడ రోమిలకు రాసిన పత్రికలో 16-17 ఒక మాట ఉంటుంది. 16వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను, అండర్లైన్ చేసుకోండి, భేదములను, ఆటంకములను కలుగు చేయవారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను, తొలగిపోవుడే. పౌలు గారు చెప్తున్నారు. ఏంటంటే చూసారా ఎంత గొప్ప మాట. ఏమంటున్నాడు ఆయన? మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదాలు చెప్తారు. ఎలాగో తెలుసా? పక్కలు ఎలా చెప్తారు? మీ చర్చిలో అది ఉంటుందా? మా చర్చిలో ఇంకా బాగుంటుంది. నీ సంఘంలో ఏదైతే నీ సేవకుడు చెప్తాడో అదే బోధ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంతే. నీ సంఘంలో ఏది ఉంటుందో అదే బోధ. ఆ సంఘంలో పెద్ద లైటింగ్ పెట్టారనుకో, తెల్లగా కనపడతావు, నువ్వు పెద్ద తేడా ఉండదు. మంచి లైటింగ్లోకి వెళ్తే తెల్లగా ఉంటావు, లైటింగ్ లేకపోతే నల్లగా ఉంటావు. అంతేగా, అంతే కదా. అందుకని ఏముంటుంది? ఆ లైటింగ్లో మెరిసే లైట్లు పెడితే ఈ లైటింగ్లో తెల్ల లైట్లు ఉంటాయి. అంతేనా? దేవుడి క్రియలు ఎలా ఉంటాయంటే, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను, ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మలను ఏం చేస్తున్నాడట? ఆయన బ్రతిమాలు కొనుచున్నాడు. ప్రభువే నేను బ్రతిమాలుతున్నాడు. నా దారిలో ఉన్నవయా, నా నడకలు నడుస్తున్నవయా, నేను బ్రతిమాలుకున్నాను. నువ్వు వారి నుంచి తొలగిపో. నీ విశ్వాసపు క్రియల్లో నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆయుధము తొలగిపోనుగాక. తొలగిపోవాలంతే, తొలగిపోవాలా. జ్ఞానులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. వచ్చే ముందు ఒక పెద్ద ఆయన కలిశారు. ఆ పెద్ద ఆయన పేరు ఎవరో అంటే, ఈ లోకంలో ఆ రాజ్యంలో పెద్దోడు ఎవడో ఆ టైంలో హేరోదు. కలిస్తే అంటాడో, వీళ్ళు ఏమంటారో, యూదులు రాజుగా పుట్టినోడు ఎక్కడని అడుగుతాడు. హేరోదు ఏమంటాడో, క్రీస్తు ఎక్కడ పుట్టాడు. చూసారా గర్వం? రాజు అంటలేదా అని. మనోడు మళ్ళా ఏం తెలియనట్టు, నీతోటే ఉంటారు విశ్వాసులో, నేను నాశనం చేసేవాళ్ళు నీతోనే ఉంటారు. ఏమంటారంటే, హలో ప్లీజ్ ఏమనుకోవద్దే, ఏంటి మీరు ఆయన కనుక్కుని వస్తే మేమను కూడా ఆయన పూజిస్తాం. పైన లోపలేంటి? రెడీ చేయండి, కత్తిలో రెడీ చేయండి. అంతే. ఎక్కడో రెడీ వేసి పడద్దాం. ఏంటి చంపేద్దాం అంతే. నీ ముందు మాట్లాడుతారు, అమ్మా ఇల్లు చాలా బాగుందమ్మా, చాలా ఇది నాశనం అయిపోవాలి, గుమ్మలు ఎట్టకూడదు ఇంటికి, ఈ చివరి నుంచి ఇల్లులో నీళ్ళు కారిపోవాలంతే.
ఇవి ఆలోచనలో నువ్వు ఏమి నమ్ముతావు? ఆవిడ మాటను నమ్ముతావు. నువ్వేమి నమ్ముతున్నావు? ఆవిడ క్రియలు నమ్ముతున్నావు. ఆయన అంటున్నాడు, నువ్వు ఏదైతే భేదములు ఆటంకములు ఉన్నాయో వాటి నుంచి తొలగిపో. నీ ఫ్రెండ్స్ ఉంటారు, నీ ఫ్రెండ్స్ నీకు బాగా నచ్చి డ్రెస్ కొనుక్కుంటావు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆ లోపల చాలా బాగుంది, ఎక్కడ కొనేవాడు బయట పెద్ద ఏం బాగోలేదురా, అది చాలా వరస్ట్గా ఉంది తెలుసా. మొన్న డ్రెస్ వేసుకున్నాక చిరిగిపోయింది, అది చాలా బాగుంది. ఆడి ఉద్దేశం ఏంటి? చిరిగిపోయిన డ్రెస్ వేసుకోవాలి నువ్వు జీవితంలో. మంచి బట్టలు వేసుకుంటాడు, ఓర్చుకోలేడు. ఆడి నుంచి బయటకు వచ్చేయమన్నాడు దేవుడు. బయటకు వచ్చాయి ఆ విశ్వాసం. నువ్వు బాగుంది అంటే ప్రార్థన చేసుకుని నువ్వు బయలుదేరు. ప్రార్థన చేసుకునే దేవుడు ప్రేరేపణ. నీకు ఆ బట్టలు నీకు చాలా బాగుంటాయి, ఆ బట్టలు నీకు చాలా బాగుంటాయి. వేరే వారి యొక్క భేదములు, వేరే వారి యొక్క ఆటంకములు, వేరే వారి యొక్క క్రియలు ఈ జీవితానికి పనికిరా, వాటి నుంచి తొలగిపోండి. చాలామంది అమ్మా అమ్మాయికి పెళ్ళి కుదిరింది, ఫోటో చూస్తావా? కుదిరిపోయింది ఏంటి? చూపి ఏది? అమ్మాయి బాగుంటుంది, కుర్రోడికి జుట్టు లేదు. జుట్టు కావాలి విగ్గుకొని, విగ్గొట్టుకొని, ముక్కు చాలా పొడుగ్గా ఉంది. జాగ్రత్త, బట్టలైనా తగిలించిద్ది. కానీ ముక్కు పొడుగు నీకు ఎందుకు? వాళ్ళకి నచ్చాడు కుర్రోడు. అమ్మాయి దేవుడి కృపతో వివాహం జరగాలని ఆలోచన లేదు ఈమెకి. దేవుడి కృపతో వివాహం ఉండాలని ఆలోచన లేదు. అప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయి వెంటనే చూపించాను ఫోటో, బాగాలేదంట కుర్రోడు. అన్నీ మాట్లాడేసుకున్న తర్వాత ఆ కుర్రోడు నీకు నచ్చాడు, నువ్వు వాళ్ళకి నచ్చావు. బయట వాళ్ళ మాటలు నీకు ఎందుకమ్మా? బయట వాళ్ళ క్రియలు నీకెందుకు? బయట వాళ్ళ ఆలోచనలు నీకెందుకు? నీకు భేదములు ఆటంకములు పుట్టించే ప్రతి సాతాను యొక్క సంబంధమైన క్రియ తొలగిపోయే కృప నీకు దేవుడు ఇచ్చును గాక. వదిలిపెట్టండి. ఇవి నేను అన్నీ చెబుతుంటే నువ్వు నవ్వుతున్నావు అంటే ఖచ్చితంగా నీకు ఎక్కడో తారసపడ్డరాల్లో, తారసపడి ఉంటారు. పాపం బాగా చదివేస్తూ ఉంటుంది. ఆ ఎగ్జామ్కి అమ్మాయి అంతా తెగ చదివేస్తూ ఉంటుంది. వచ్చి అయ్యి బాబు ఇది చదివేస్తుంది, నేను చదవలేదు. ఇది నీకు తెలుసా? దాంట్లో వాళ్ళ క్వశ్చన్లు ఇవ్వడట. ఎవడు చెప్తాడు? దాంట్లో క్వశ్చన్లు ఇవ్వడం నా పిల్ల చెప్పుద్ది. పిల్లకి వచ్చి దాంట్లోనే పడిపోతాయి అన్నీ. ఎనకో, అస్సలు ఎనకో. నేను దేవుడి పూర్వకంగా నీకు చెబుతున్న మాట, చెల్లే తమ్ముడో, నీ చదువులో ఎవడి ప్రమేయం ఉండకుండా ఉండనుగాక. దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు, గుర్తెట్టుకో. నువ్వు ఏదైతే ఉంటుందో అదే, ఏ క్రియలు అయితే ఉంటాయి అవి. తమ్ముడు కానీ ఎవరైనా ప్రార్థన చేసే కీర్తన ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పక్క నుంచి వచ్చి అంటాడు, మొన్నే బాగా చెప్పావు. నువ్వెవరయ్యా? దేవుడి మాట మొన్న బాగా చెప్పడం, నిన్న బాగా చెప్పడం ఏంటి? ఎప్పుడు బాగుంటుంది దేవుడి మాట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు బాగుండేదే. పాటలు పాడిన వాళ్ళు కూడా పక్క వాళ్ళని అడగమాకండి, ఎలా ఉంది? బాగా పాడావనుకో, నాకంటే బాగా పాడేస్తుంది బాబే. గొంతు కొద్దిగా పెంచాల్సింది. గొంతు కొద్దిగా పెంచాలి. నువ్వు భేదం నీకు ఎందుకు చెప్తున్నావు? అది అంటే ఏంటి? ఆ పిల్ల పాడేసిందని లోపల కొత్త 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 ఉడికిపోతుంది. జాగ్రత్త, చివుడిపోద్ది అన్నావు. నువ్వు చెప్పాలా? చాలా బాగా పాడావమ్మా, దేవుడి కృప, దేవుడి కృప, చాలా బాగా పాడావు. వాటి నుంచి తొలగించే క్రియ దేవుడికి ఇచ్చునుగాక. వాటి నుంచి తొలగించాలా? ఎవరైనా వచ్చి నీ విశ్వాసం చాలా బాగుందమ్మా, నువ్వు చాలా గొప్ప విశ్వాసివి అన్నా సరే పొంగిపోమాకండి. నా విశ్వాసము దేవుడికి తెలియాలా, నా విశ్వాసము దేవుడు చూడాలా, నా విశ్వాసము దేవుడి మాత్రమే చూడాలి. మనుషులకు కనిపించే విశ్వాసమే కాదు. తెల్లచీర మొత్తం గడేసుకుని మొత్తం ముసుగేసేసుకుని వచ్చి హల్లెలూయా స్తుతి మహిమ ఎలా పోడు అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయానండి, తెల్లచీర బయటికి తీసేసి కొట్టో కొట్టో కొట్టో. ఎక్కడ చూసి తెలుసు మీకు? యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్స్. వాళ్ళు మామూలు కాదు. ఒక ఆవిడ శుభ్రంగా పాట పాడేసిందని చర్చిలో. మన పాస్టర్ గారు చెప్తున్నారు శుభ్రంగా. ఈయన ఇంటికి వెళ్ళాడంటే ఎందుకో, కుర్చీ వేసుకుని అదే టేబుల్ వేసుకుని టేబుల్ మీద కాలు ఎట్టుకుని అగరొత్తులు వెలిగించాడు అనుకున్నాడంటే ఈయన సుట్టలాగేస్తుందండి బాగా. రింగులు పాడిండో తెలుసా? లంగరేసినావా అని పాడింది. లంగరు వదిలేసింది, వాడెళ్ళిపోయింది. ఎందుకు నీకు భక్తి? ఎందుకు నీకు ఆలోచనలు? అదే చెప్తున్నాడు, విశ్వాసం యొక్క హెచ్చరిక చాలా గొప్పగా ఉండాలి. విశ్వాసం యొక్క హెచ్చరికలు నువ్వు తీసుకుంటే చెల్లె తమ్ముడో
సహోదరి సహోదరునికి చెప్తున్నాను, విశ్వాసానికి భేదము ఆటంకము ఏది కలిగినా అది కనిపెట్టుకుని ఉండండి. అది దేవుడి చిత్తం ఏంటో తెలుసుకుని దాని నుంచి మీరు తొలగిపోండి. వొమిట్ చేయాలా, వదిలేయాలా. చూడండి, కొంతమందికి పులిహోరలో పల్లీలు ఇష్టం ఉండదు, ఏం చేస్తారా? పక్కనెట్టి తింటారు. కొంతమందికి కరివేపాకు ఇష్టం ఉండదు, కొంతమందికి వెండి మిరపకాయలు ఇష్టం ఉండదు, కొంతమందికి పులిహోర ఇష్టం ఉండదు, పల్లీలే తింటారు. కొంత బ్యాచ్ ఉంటుంది పల్లీలు ఒకటే తింటారు, వాళ్ళు పులిహోర తింటారు. అంతా ఒక దాంట్లోనే ఉంది కదా. నీకు దేవుడికి వ్యతిరేకంగా ఉన్నది ఏదైతే ఉందో తీసి పక్కనట్టు. హల్లెలూయా. చెప్పమాక ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, నువ్వు నాతో మాట్లాడకంటే కక్ష అయ్యిద్ది, కోపం అయ్యిద్ది, యుద్ధం అయ్యిద్ది. నువ్వేం అమ్మాయి నీకు చెప్పుద్ది, ఏసయ్యా ఆ మాటలు నా చెవులోకి రాకుండా చూడు, ఆ మాటలు నా చెవులోకి రాకుండా చూడు, ఆ విశ్వాసపు క్రియ నాలోకి రాకుండా నువ్వు చూడు. కుర్రాడు ఉన్నాడు కదా, పెద్ద జుట్టు లేదు, జుట్టు ఏం చేద్దామా, మనసు కావాలా, మనసు నీకు పెద్ద జుట్టు ఉంది, నువ్వు మంచిదని పెట్టి అనాలంటే దెబ్బ తెలిపోద్ది, మళ్ళీ ఇంక రాదు నీ దగ్గరికి, ఇంక రాదు. ఇప్పుడు చదువుతూ ఉంటుంది కదా పాప, చదువుతున్నాడు, దాంట్లో క్వశ్చన్లు రావు అని రానియే చదువుతాను నేను, అయ్యే చదువుకుంటున్నాను అంటే వచ్చినప్పుడు రాసావనుకో రాదన్నావు, దేవుడి కృపేది, దేవుడికి స్తోత్రం కలుగును గాక. రాదన్నా వచ్చింది. అందుకే అంటున్నాడు ఆయన, వారిలో నుండి మీరు తొలగిపోయే కృప దేవుడిని ఖచ్చితంగా ఇచ్చునుగాక. 2వ తిమోతి అవలేదు, ఇంకో మాట ఉంటుంది, మరి ఆ మాట చాలా బాగుంటుంది. 2వ తిమోతి 2వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం. అంటే ఈరోజు ప్రసంగం అంతా కూల్గా ఉంటుంది, కామ్గా. అర్థమైందా? సేవకుడిని నీకు ఏ రీతిగా మలుచుకోవాలో ఆ రీతిగా మలుచుకుంటాడు దేవుడు. ఆమెన్. నేను చెప్పేది విశ్వాసం అంటేనే నడక అంటేనే నెమ్మదిగా వెళ్ళాల. అది పరిగెట్టేసి ఫాస్ట్గా పరిగెట్టేసి నడిచానండి అంటే కుదరదు, హాస్పిటల్ చూపించుకోవాలి నువ్వు. అది నడకలో ఆయాసం ఉండదు, నడకలో శ్రమ ఉండదు, నడకలో ఇబ్బందులు ఉండవు, నడకలో ఏ విధమైన ఇబ్బంది కార్యాలు ఉండవు, నడకలో విజయమే ఉంటుంది. హల్లెలూయా. ఆ నడకలో విజయమే ఉంటుంది. ఆ నడకే మీకు చెబుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ 2వ అధ్యాయము 17-18 చదవండి. కొరుకు పుండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హ్యుమేనైనను ఫిలేతును ఉన్నారు. వారి పునరుత్థానము గడిచించినని చెప్పుచు సత్యం విషయము తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. అర్థమైంది నేను చెప్పింది? ఇంక నేను దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా చోటకి వెళ్ళిపోతారు మీరు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నీ విశ్వాసం పాడు చేసేవాడట పేను కొరికేది తెలుసా, తలనే ఏమైద్ది, జుట్టు ఊడిపోద్ది, మళ్ళీ ఇంక జుట్టు రాదు. అది నీ విశ్వాసాన్ని పుండు కొరికినట్టు కొరికేసే వాళ్ళు ఉంటారు. అక్కడ 2 పేర్లు చెప్పాడు, ఎవరో హ్యుమేనైనను ఫిలేతును. వీళ్ళిద్దరూ చాలా దరిద్రులు, వాళ్ళ కోసం నేను వెళ్ళట్లా. అలాంటి వాళ్ళు ఉన్నారు. వారి నుంచి వారు ఏం చెప్తున్నారట, పునరుత్థానము లేదు. చాలామంది అంటారు చర్చికి వెళ్ళవసరం లేదు, ప్రార్థనకి వెళ్ళవసరం లేదో. దేవుడు మనలో ఉన్నాడు, మనతోనే ఉంటాడు. అందుకే ఆయన ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. నీలో ఉన్నాడట, నీతోనే ఉన్నాడట. చివరిని అంటాడు చూడండి, చివరి ఏమన్నాడు, కొందరు విశ్వాసమును ఏ విషయం తప్పిపోయాట, ట్రూత్, సత్యము. లాస్ట్లో అంటున్నాడు, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది. ఎంతమంది వచ్చినా నీ విశ్వాసాన్ని ఎవడేం చేయలేడు, గుర్తెట్టుకో. మెనీ కమ్స్ మెనీ గోస్ బట్ యు ఆర్ స్టేస్ ఇన్ ది లార్డ్. నువ్వు చాలామంది వస్తారు నీలోకి, చాలామంది వెళ్ళిపోతారు, కానీ దేవుడి యొక్క విశ్వాసం నీలో నిలకడగా ఉంటుంది. నిలకడగా ఉన్న విశ్వాసము దేవుడికి ఇవ్వబోతున్నాడు. అందుకే ఫస్ట్గా మార్గం చెప్పాను, 2వది హెచ్చరిక చెప్పాను, 3వది చెప్తాను. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం అనే హెచ్చరిక దేవుడిని ఖచ్చితంగా ఇచ్చునుగాక. ఆమేన్. దాంట్లో అసలు అటు ఇటు వెళ్ళమాకండి, అటు ఇటు ఒకరితో కంపేర్ చేసుకోమాకండి. అంతే. ప్రధాన ఈ సంఘం మీదే. ఆమేన్. వేరే వాళ్ళతో మీకు అంతే కంపేర్ చేసుకోకూడదు. దేవుడు అన్నాడు పోల్చుకోవద్దు.
వారిది వారిది, మీది మీది, ఎవరికి వారిది. ఆ క్రియలు ఇచ్చాడు దేవుడు. ఆ క్రియ, ఆ యొక్క శక్తి దేవుడి యొక్క అద్భుతమైన నామములో నిన్ను నడిపించునుగాక. 3వ మాట 9వ వచనం చదవండిరా. మళ్ళా మనం కొలసికి వెళ్ళిపోలా. ఎలా అనగా దైవత్వం యొక్క చదవమ్మా చున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయి ఉన్నాడు. హల్లెలూయా. 3వది ఏంటంటే విశ్వాసము అద్భుతము చేస్తుంది. హల్లెలూయా. చూడండి, మార్గాన్ని ఇస్తుంది, నడకనిస్తుంది, హెచ్చరికలు చెప్పుద్ది, 3 అద్భుతాలు చేస్తుంది. ఎప్పుడు నువ్వు హెచ్చరికను ఫాలో అయితే అద్భుతం చేస్తుంది. ఆ క్వశ్చన్ చదివింది, ఆ క్వశ్చనే పడింది. ఆ క్వశ్చన్ వల్లే తన యొక్క మార్కులు పెరిగాయి. ఏ బట్టతలోడు అన్నాడో ఆ బట్టతలోనే నమ్మరు, పెళ్లి చేశారు, ఆ ఇంటికే గొప్పవాడిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. అది అద్భుతం. అదే దేవుడిచ్చిన అద్భుత క్రియలు మహాపరిశుద్ధమైన క్రియలతో నిర్మించబడును గాక. ఇక్కడ అంటాడు ఆయన యోహాను సువార్తలో 17వ అధ్యాయము 20వ వచనం చదువుదాం ఒకసారి. 20వ వచనం. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యములను నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఆమేన్. ఎవరి కొరకు ప్రార్థిస్తున్నాడంట ఆయన? అది నీ కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గుర్తెట్టుకో, నీ కొరకు సంఘ కాపరి ప్రార్థిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ మీద విశ్వాసం ఉంచి, దేవుడి మీద విశ్వాసం ఉంచి. అద్భుతం ఏంటంటే మన కొరకు ఒకరు ప్రార్థన చేయటమే అద్భుతం. తెలుసా? మన కొరకు ప్రార్థన చేయటమే అద్భుతం. ఈ రోజుల్లో ఒకరికొకరు ప్రార్థన చేసే క్రియ చచ్చిపోయింది. అంటే మాకు ఉందండి అనొచ్చు. ఒకరి కొరకు ఒకరికంటే నీ పిల్లల కొరకు ఖచ్చితంగా చేస్తావు, నీ భర్త కొరకు చేస్తావు, నీ కుటుంబం కొరకు. అంటే సేవకులు తప్ప మిగిలిన విశ్వాసులు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించే క్రియలు తగ్గిపోతూ ఉన్నాయి. ఆయన అంటున్నాడు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించే క్రియ విశ్వాసం ఇస్తుంది. నా బిడ్డ బాగుండాలా, నా బిడ్డ బాగుండాలా, నా బిడ్డలాగే వారి బిడ్డ బాగుండాలా, నా సంఘం బాగుండాలా, నా సంఘంలో విశ్వాసులు బాగుండాలి. నేను రక్షణ తీసుకున్నాను, వారు కూడా రక్షణ తీసుకునే కృపా భాగ్యము ఇవ్వాలి. చాలామంది నేను పరలోకానికి వెళ్ళాలా, వాళ్ళు నరకంలోనే ఉండాలా, నేను వాళ్ళని చూసి అయిందా అనాలా. ఏంటి ఇలాంటి ఆలోచనలు ఉంటే మన విశ్వాసం ఎప్పుడూ బాగుపడదు. అద్భుతం అంటే నీతో పాటు నీ తోటి వారు కూడా ఉండడమే అద్భుతం. అద్భుతం అంటే నీ కుటుంబంతో వారి కుటుంబం ఉండడం అద్భుతం. అద్భుతం అంటే నీ జీవితంలో జరిగిన కార్యాలు కన్నా గొప్ప కార్యాలు పక్క వారికి జరగడం అద్భుతం. యేసుక్రీస్తు అదే చెప్తారు, అద్భుత కార్యాలు నీకు ఇవ్వబోతున్నానయా, అద్భుత క్రియలు నీకు. యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయిగా. శిష్యులు అందరూ అనుకున్నారు, రే సగం పని చేసుకోవచ్చు, రే రొట్టెలు చేపలు అర్థమైందా, ఎవరికి ఇవ్వద్దు. అయ్యా వాళ్ళని వెళ్ళిపోమందాం అన్నాడా యేసుక్రీస్తు. ఓయ్ ఆయన్ని జాంతనయ్యి అందరినీ కూర్చోమని. ఊరు బాబు రే మనకు లేకుండా నేను గట్టేస్తాడే వీళ్ళకయ్యా. ఇలా ఆలోచనలు చెప్తున్నాను బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి. సరే చూడు ఇలా పట్టురా, సార్ ఆకలేస్తున్నాకు, ఇలా పట్టురావయా. 2 చేతులు పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇదిగో వడ్డించందే. అందరికి సరిపోయినాయండి బాబు, సరిపోవటం ఇంకా మిగిలిపోయినాయి, ఎత్తండి. ఎన్ని వచ్చినాయి? గంపలు. హల్లెలూయా. ఇది ఆయన విశ్వాసం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారితో ఉన్న శిష్యుల్ని కడుపు నింపాడు. శిష్యులు కాకుండా ఎవరైతే ఈయన కొరకు వచ్చారో వారి కడుపు కూడా నింపాడు ఆయన. హల్లెలూయా. నీవు కూడా అంతే. ఈ సంఘంలో విశ్వాసిగా ఉంటూ యేసు తెలియని వారి యొక్క స్థితిగతులు, కుటుంబాలు నింపబడే మాటలు నువ్వు చెప్పబడదుగాక. చెప్పాలా? నా యేసు మంచోడు. రేపు క్రిస్మస్ ఉన్నట్టు ఉంది, మీకు తీసురా
మీ ఇంటి పక్క వాళ్ళు, మీ ఇంటి ఎదురోళ్ళని రండి మా చర్చికి రండి, భోజనాలు ఉంటాయని కాదు. భోజనాలు లాస్ట్. అర్థమైందా? ఫస్ట్ ఏంటో తెలుసా? నీ కుటుంబం బాగుపడుతుంది, నీ జీవితం బాగుపడుతుంది, నీ పరిస్థితులు చక్కదిద్దుతాయి. ఇదిగో నీ పరిస్థితి బాగాలేదు కదా, నీ పరిస్థితి కోసం ఒక మాట అయినా నువ్వు వస్తుంది అని పట్టుకొస్తే అది అద్భుతం. హల్లెలూయా. ఆ అద్భుత కార్యాలు దేవుడు నీకు దీవించునుగాక. అప్పుడు ఏమన్నా తెలుసా? నువ్వు భోజనాలు ఉంటాయంటే ఆ భోజనం కన్నా ఈ భోజనం చాలా బాగుంటుంది. ఆమె చాలామంది భోజనాలు ఉంటాయి, చికెన్ వేస్తారు, మటన్ వేస్తారు, ఫిష్ మొత్తం ఫ్రై ఉంటుంది తెలుసా? ఫ్రై లాస్ట్లో అప్పడం కూడా వేస్తారు. ఇప్పుడు ఇవన్నీ చర్చిలో చాలా మీటింగ్లకి ఏంటండి, ముందు మెనూ చెప్పేస్తున్నారు. దేనికి? క్రిస్మస్కి, న్యూ ఇయర్కి మెనూ ఉంటేనే ఆ మెనూలో వీళ్ళు ఉంటారు, లేదంటారా? చర్చి మెనూలో ఉంటారు వీళ్ళు ఆ మెనూ ఉంటే, లేకపోతే అలా కాదండి. అలా కాదు. చెప్పు నీ యొక్క బంధువులకు, స్నేహితులకు, మిత్రులకు, రా. విశ్వాసంతో వస్తే ఆ యేసయ్య నీతో మాట్లాడతాడు. విశ్వాసంతో వస్తే ఆ విశ్వాసం నిన్ను స్థిరపరచబడుతుంది. విశ్వాసంతో వస్తే నా యేసయ్య ఇచ్చే విశ్వాసము ఆయనతో కట్టబడి ఉంటుంది. అద్భుతము నువ్వు చూడబోతూ ఉన్నావు అని బిడ్డలకు చెప్పాలా? ఆ కృప దీవెన నీకు దేవుడు దయచేయునుగాక. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ, సరిగ్గా చదవండి అందరూ, మాట చదవాల. భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసునామములో వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించెను. ఆమేన్. విశ్వాసముకు అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయంటే ఆయన దారిలో వెళ్ళి ఆయన హెచ్చరికలు పాటిస్తూ నీ మోకాళ్ళు వంగితేనే జరుగుతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మోకాలు వంగిన ప్రతి ఒక్కడు హృదయము వంగుద్ది. మోకాలు ఎవరికైతే వంగుద్దో, చాలామంది ముసలోళ్ళం కదండి వంగట్లేదంటే విశ్వాసంతో అన్నీ వంగుతాయి. విశ్వాసంతో అన్నీ వంగుతాయి. ముసలోళ్ళకి మోకాళ్ళు వంగట్లేదు, వెరీ గుడ్. పెన్షన్ ఇచ్చినప్పుడు కూర్చుంటున్నాం. మరి వెళ్ళి పెన్షన్ ఇచ్చినప్పుడు ఏదైనా నీకు ఎవరైనా గిఫ్ట్ ఇస్తున్నారంటే చాలాసేపు తీసుకుంటావు. అప్పుడు ఇప్పుడు అంటే నేను మిమ్మల్ని తక్కువగా మాట్లాడలే, దేవుడి మాటను ఎక్కువగా మాట్లాడుతాను. హల్లెలూయా. నేను మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడట్లేదు, దేవుడి మాట గొప్పదని చెబుతున్నాను ఖచ్చితంగా అని అంటున్నాడు. ఎవరు మోకాలట? పరలోకంలో ఉన్నవారి మోకాలు, భూమిపై ఉన్నవారి మోకాలు, అందరూ పరలోకంలో ఉన్న మోకాలలో వంగుతాయి. భూమి కింద ఉన్న వాళ్ళు కూడా ఆత్మానుసారంగా వంగుతాయి. కానీ భూమి మీద ఉన్న వాళ్ళు చాలా చాలా శక్తివంతంగా వంగాలి. హల్లెలూయా. ఆ క్రియలో కాపుదల దేవుడికి జయ. తర్వాత ఇంకో మాట అంటున్నాడు, ఏమని? ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుడి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి. కాకరకాయ కూర చేదుగా అన్నా సరే అమ్మని వెళ్తుంది లోపలికి. చికెన్ ఎంత కారంగా ఉన్నా, స్వీట్ ఎంత స్వీట్గా ఉన్నా అన్నీ నాలుగు ఒప్పుకుంటుందట, ఏది ఒప్పుకోదట? విశ్వాసం ఉంటే ఈ నాలుగు అన్నిట్లకంట ఒప్పుకునే నామం యేసయ్య నామం మాత్రమే. ఆ నామము, ఆ క్రియలు యేసుక్రీస్తు వారి దివ్య నామములో శక్తివంతంగా నీకు గొప్ప క్రియలతో నడిపించబడునుగాక. రెండవది, అబ్రహాం దగ్గరికి వెళ్దాం. ఆయన దేవుడు హెచ్చరించాడు, అబ్రహాము అటు ఇటు తిరిగితే నువ్వు నాతో పనిచేయలేవు, జాగ్రత్తగా ఉండు, నేను నీకు బిడ్డను ఖచ్చితంగా ఇస్తాను అన్న ఆ హెచ్చరికలను కూడా ఆయన పెద్దగా ఓ పక్కనే ఒప్పుకుంటేనే ఓ పక్కన భార్య మాట ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత సారమ్మ దగ్గరికి వచ్చి దేవుని దూత, అమ్మా నువ్వు ధరించబోతూ ఉన్నావు. ఎలిజబెత్ దగ్గర కూడా అదే మాట అన్న దేవదూత, ఇదిగో
నీ వెనకొచ్చు వాడు నీకంటా గొప్పవాడు, నువ్వు వాడికంటా ముందుగా రాబోతూ ఉన్నావు. హల్లెలూయా. మరియమ్మ దగ్గరికి వచ్చి అంటది, మరియా, అక్కడికి వచ్చి భలే మాట, అది దయాప్రాప్తురాలా శుభం. ఎందుకు శుభమై అంటే ఈ లోకరక్షకుడు నిజరక్షకుడు నీ యొక్క గర్భంలో ఉన్నాడు. ఇది పరిశుద్ధాత్మ వలన కలిగిన కార్యము. అద్భుత కార్యం అంటే అదే. జ్ఞానులు అద్భుత కార్యాన్ని చూసి వచ్చారు, గొల్లలు అద్భుత కార్యాన్ని చెప్పారు. హేరోదు అద్భుత కార్యంతో కలవరపడ్డాడు. ఒక అద్భుత కార్యానికి ఎంతమంది గుండెలు, కొంతమంది గుండెలు ఓదార్పునిచ్చాయి, కొంతమంది గుండెలు ఉప్పొంగని, కొంతమంది గుండెలు గల్లంతైపోయినాయి. ఈరోజు రాబోయే సంవత్సరంలో ప్రతి అపవాది గుండె నీ నుంచి విడుదలగునుగాక. ప్రతి దేవుని యొక్క మనస్సు కలిగిన గుండె అద్భుతం చూడునుగాక. ప్రతి నడక నేర్పబడిన గుండె యేసు